హలో ఎవ్రీవన్. ఈరోజు నిన్న మాట్లాడిన మన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు మనకి తెలిసాయి. ఎవరి వల్ల అంటే మన నేనా కుటీనా ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఇజ్రాయెల్ యొక్క ఎక్స్ హస్బెండ్ అనమాట. సో ఆయన పేరు డ్రా. సో యాక్చువల్గా ఆయన ఈరోజు చెప్పింది ఏంటంటే, ఈమెని ఎవరైతే ఉన్నారో నైనా కుటీనా, ఆమెని 2017 సంవత్సరంలో కలిశారనమాట. అది కూడా గోవాలో. సో అదే ఫస్ట్ టైం వాళ్ళు కలవడం. అయితే అప్పటికే ఈమెకి, రష్యన్ లేడీకి 2 మగపిల్లలు ఉన్నారనమాట కలిసేటప్పటికి. అయితే తను ఇక్కడ గోవాలో ఉండేదట. సో అప్పుడు తను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి 7 months లివింగ్ టుగెదర్లో ఉన్నారట. సో అది తనకి ఫస్ట్ టైం తనని మీట్ అవ్వడం. ఆ తర్వాత లాస్ట్ టైం ఎప్పుడు చూశారు అంటే మార్చ్ 2025 సంవత్సరంలో తనని లాస్ట్లో తను ఇజ్రాయెల్కి వెళ్ళే ముందు తనని కలవడం అయితే జరిగిందట. సరే, ఇది కూడా ఎక్కడ కలిశారు అంటే లాస్ట్లో గోకర్ణలోనే కలిశారట. సరే, అసలు విషయానికి వెళ్తే వీళ్ళు యాక్చువల్గా అది కూడా గోకర్ణలో తనకి ఎలా తెలిసింది అంటే తను వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నారట. అంటే తను బీచ్ దగ్గరలో ఉంటుంది ఈ నైనా కుటీనా అనే ఆమె అని వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ ఈ డ్రార్కి తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి తన్ని లాస్ట్ టైం కలవడం అయితే జరిగిందట. సో ఏంటి అంటే మధ్యలో వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ వల్ల మళ్ళీ తన్ని కలిసేసి అక్కడ ఎక్కువ టైం అయితే అక్కడ ఉండలేదట. సో మళ్ళీ తను తిరిగి గోవాకి వెళ్ళిపోయారట. ఆ గోవా నుంచి తను ఇజ్రాయెల్కి వెళ్ళడం జరిగింది. సో ఆ మధ్యలో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డిస్టెన్స్ అయితే వాళ్ళకి ఉండిందంట. అయితే ఏంటంటే వాళ్ళు మళ్ళీ తను ఎప్పుడు వచ్చారు అంటే జనరల్గా మళ్ళీ ఇప్పుడు వచ్చారా అనుకుంటే లేదు. యాక్చువల్గా తను లాస్ట్ మంతే తను టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారట. కాకపోతే మన ఇజ్రాయెల్కి వార్ జరుగుతూ ఉండడం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందట. అందుకని చెప్పేసి మళ్ళీ టికెట్ బుక్ చేసుకుని లాస్ట్ వీకే వచ్చారట. లాస్ట్ వీక్ 7th జూలైన తను ఇండియాకి వచ్చారట. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చిన 3 days తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది సర్క్యులేట్ అవ్వడం వల్ల, ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అవ్వడం వల్ల మళ్ళీ తను అంటే బెంగళూరుకి వచ్చి అక్కడ నుంచి గోకర్ణకు వెళ్ళడం జరిగిందట. అయితే ఇప్పుడు వరకు ఏంటంటే ఇప్పుడు ఈ నైనా కుటీనాతో ఉన్న 2 అమ్మాయిలు ఈ డ్రాక్తో జన్మించిన వాళ్ళు అనమాట. అంటే తనతో పుట్టిన 2 ఆడపిల్లలేమో ఆమె దగ్గర ఉన్నారు. ఆమెకి 2 మగపిల్లలు అంతకుముందు, అంటే రష్యన్ హస్బెండ్తో. సో ఒక బాబేమో తను గోవాలో ఉన్నప్పుడే చనిపోయారు. సో ఒక సన్ ఉన్నారు. ఆ సన్ కూడా ఈ ఇజ్రాయెల్ హస్బెండ్తో ఉన్నారట. సో అయితే ఏంటంటే తనకైతే అంటే ఎలా తను అలా ఉంటుందంటే తనకైతే నేచర్ లవర్ అట. సో అంటే ఎందుకంటే అక్కడ ఉండే ఫ్రెష్ ఎయిర్, వాటర్ అవన్నీ నచ్చి తను ఆ గోకర్ణంలో ఉండడానికి ఇష్టపడి అక్కడ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఏంటంటే వీళ్ళంతకు ముందు వరకు లివింగ్ టుగెదర్లోనే ఉన్నారట. అయితే ఫస్ట్ డాటర్ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఈ ఇజ్రాయెల్ హస్బెండ్ అనే అతను ఈమెకి మనీ పంపించడం అనేది చేస్తూ ఉండేవారట. అప్పటి వరకు కూడా వాళ్ళు లివింగ్ టుగెదర్లో ఉన్నారు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ అవన్నీ అయితే ఏం లేదు. ఆ తర్వాత నుంచి ఫస్ట్ డాటర్ పుట్టినప్పటి నుంచి తనకి ఎంటైర్ ఫ్యామిలీని అయితే తనకున్న 2 మగపిల్లల్ని ఇంకా తనకు పుట్టిన పాపని మొత్తాన్ని ఇతనే చూసుకునేవాడట. అంటే అరౌండ్ ఒక 6 years పైనే అతనే మనీ అనేది పంపించేవాడట. ఆ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఒక ఇష్యూస్ రావడం వల్ల తను ఏం చేశాడంటే డబ్బులు పంపించడం ఆపేశారట. అంటే అప్పటి వరకు పంపించిన మనీని అప్పటి నుంచి వాళ్ళైతే తను డబ్బులు పంపించడం ఆపేశారు. ఎందుకంటే తన డాటర్కి క్లోజ్గా లేదని చెప్పేసి. సో తను బయట ఉంటుందేమో కాబట్టి ఆ తర్వాత అది అంటే తను బయట ఉండడానికి ఏంటి రీజన్ అంటే అక్కడ దూరంగా ఉండడానికి ఏంటంటే మేబీ వాళ్ళ డాటర్స్ని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నప్పటికీ అదైతే మెయిన్ రీజన్ కాదని చెప్పేసి తను చెప్తున్నారు. అయితే ఎప్పుడు తనకి అంటే తన యాక్చువల్ పాస్పోర్ట్ కూడా అంటే
ఈ నైనా కుట్టిన పాస్పోర్ట్ కూడా 2004 సంవత్సరంలో రెన్యూ చేయాల్సిందట. అది మాత్రమే తనకి తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు. సరే అని చెప్పేసి ఫస్ట్ టైం తను కలిసినప్పుడు కూడా, అంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఒక జంగిల్లోనే కలిసారంట, అంటే అడవిలోనే కలిసారట. అయితే తనైతే అంటే ఎక్కడైనా కానీ, అంటే ఇది ఇల్లు లేకపోయినప్పటికీ ఆ జంగిల్ అంటే తనైతే ఎక్కడో అయితే ఉంటుందో అక్కడైతే బాగా పెట్టుకోవడం, అంటే తన పిల్లల్ని కూడా మంచిగా చూసుకోవడం, తను అంటే బాగా హోమ్ అనేది బాగా చూసుకోవడం అనే టాలెంట్ అయితే తనకు ఉందని చెప్పేసి తను చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పిల్లలకి కూడా, అంటే వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ అన్నట్టు, అంటే వాళ్ళు సింగింగ్ చేస్తారని, స్విమ్మింగ్ చేస్తారని, పెయింటింగ్ చేస్తారని కూడా ఇతను చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నేచర్కి దగ్గరగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా బ్రతకడానికి కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి తను చెప్తున్నారు. అయితే తనకి కావాల్సిందల్లా అయితే ఒకటే ఏంటంటే, తనకి ఇప్పటికీ అంటే కొంచెం సపరేట్ ఉన్నారు వాళ్ళు. సో తనకైతే తన డాటర్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఆ డాటర్స్కి తను క్లోజ్గా ఉండాలి, అలా అని చెప్పేసి మదర్కి అయితే సపరేట్గా చేయాలని అయితే తనకు ఉద్దేశం లేదు. కాకపోతే వాళ్ళు ఉన్న చోట, అంటే తను ఉన్న చోట్లో తన దగ్గరలో ఉండాలని చెప్పేసి మాత్రమే తను ఇష్టపడుతున్నాడు. అయితే ఏంటంటే ఈ మధ్యలో అంటే 2017 సంవత్సరం నుంచి తనైతే ఈ నైనా కుటీనాకి డబ్బులు పంపించడం అయితే స్టార్ట్ చేశారంట. అది కూడా మంత్కి $4,000, అంటే ఆన్ యావరేజ్గా మన ఇండియన్ మనీతో 4 lakhs అనుకోండి అరౌండ్. సో అంత అమౌంట్ అయితే తను మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం ఈమెకి, ఈ రష్యన్ లేడీకి పంపించేవాళ్ళట. అలాగా 5.5 years వరకు పంపించారట. సో మొత్తానికి తనకి ఏం కావాలి అంటే, తనకి తన పిల్లలతో దగ్గరగా ఉండాలి, ఇంకా వాళ్ళ యొక్క సేఫ్టీగా ఉండాలి. సో వాళ్ళ పిల్లలు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలి, అంటే ఇలా దూరంగా ప్రపంచం అంటే ఏమో తెలియక, టెక్నాలజీ అంటే ఏమో తెలియకుండా దూరంగా ఉండడం కాకుండా కొంచెం సేఫ్గా, కొంచెం పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి మెయిన్ అని చెప్పేసి తను చెప్తున్నాను. అంటే తను కోరుకుంటుంది అయితే ఈ 3 విషయాలు: సేఫ్టీ ఒకటి, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలి, ఇంకోటి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి. సో అది కూడా ఇంకోటి ఏంటంటే, తను ఇప్పుడైతే ఒక రిక్వెస్ట్ అయితే రైజ్ చేశాడు, అంటే వాళ్ళ డాటర్స్ యొక్క కస్టడీ ఇవ్వాలని చెప్పేసి కూడా తను కోరుకుంటున్నాడు. అయితే ఏంటంటే ఈ మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల ఏమైందంటే తను డబ్బులు ఇవ్వడం ఆపేశాడట. అంటే అప్పటి వరకు తను $4,000 అనే ఆ మనీ అయితే ఇచ్చేవాడు కదా. సో అయితే తను మధ్యలో కూడా గోకర్ణకి వెళ్ళినప్పుడు ఒక అంటే మధ్యలో కలిసారట. ఆ మధ్యలో కలిసినప్పుడు కూడా ఒక న్యూ కార్డ్ ఇచ్చేసి దాంట్లోంచి మనీ పంపిస్తూ ఉండేవారట. కాకపోతే ఫస్ట్ ఇచ్చినంత $4,000 అంత మనీ కాదు, కొంచెం తక్కువ అమౌంట్, అండ్ వాళ్ళకి సరిపోయేంత అమౌంట్ కూడా ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారట. సో మరి తను ఎలా కుక్ చేస్తుంది, ఎలా పెడుతుంది అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు తనైతే అక్కడ ఫైర్ మీదే వండుతుంది. తను చాలా ప్రాక్టీస్ ఉంది కాబట్టి, తను అవుట్డోర్లో ఉండడం తనకి చాలా ప్రాక్టీస్ ఉంది కాబట్టి తను అయితే బాగానే చూసుకుంటుంది అని చెప్పేసి తను చెప్తున్నాడు. అది కూడా ఏంటంటే తను 2017 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు తను అమౌంట్ అయితే పంపించడం అయితే జరిగిందట. సో మధ్యలో అంటే తను ఇప్పటి నుంచి కొన్ని ఒక 2 to 3 months ముందు నుంచి మాత్రమే తను డబ్బులు వేయడం ఆపేశారట. ఎందుకంటే వాళ్ళ పిల్లలతో ఇంటరాక్షన్ లేదు అన్న ఒకే కారణంతో, తను డిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం క్లాషెస్ వల్ల తను డబ్బులు అయితే ఇవ్వడం అనేది ఆపేశారట. సో అయితే తను డబ్బులు ఇచ్చేటప్పుడు అయితే వాళ్ళు గోవాలో ఒక హౌస్ రెంట్ తీసుకున్నారట. అది కూడా దాని యొక్క రెంట్ కూడా 80,000 నుంచి 90,000 వరకు కూడా రెంటే ఉండేదట. సో తనైతే గోకర్ణకి 2024 డిసెంబర్లో వచ్చిందట. సో అంటే సడన్గా ఏమైపోయిందంటే, అప్పటి వరకు గోవాలో ఉన్న ఇల్లులో ఉన్న వాళ్ళు సడన్గా తను అక్కడి నుంచి వచ్చేసి గోకర్ణలోకి వచ్చిందట. అది డిసెంబర్ 2024లో. సో అప్పుడు తను లేదు కాబట్టి తిను మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. సో తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తను ఇక్కడ గోకర్ణలో ఉందని చెప్పేసి తెలుసుకొని తను అయితే మళ్ళీ తనను రావడము, సో కొన్ని టైం అక్కడ ఉండి మళ్ళీ ఇజ్రాయెల్కి వెళ్ళేటప్పటి నుంచి కొంచెం కలిసి అప్పుడు కొంచెం డబ్బులు ఇవ్వడం అనేది అప్పుడు స్టార్ట్ అయిందనమాట.
అనమాట. సో అప్పుడు అది తనకు తెలిసినంత వరకు మాత్రం తన వ్యాలిడ్ అంటే ఈ యొక్క నైనా కుటీనా యొక్క వ్యాలిడ్ వీసా వచ్చేసి 2024 వరకు వ్యాలిడ్ ఉందని చెప్పేసి తనకి తెలుసు అని చెప్తున్నారు. సో తనైతే ఏంటంటే ప్రస్తుతానికైతే వాళ్ళు ఉమెన్ చైల్డ్ అండ్ కేర్ సెంటర్లో ఉన్నారు కాబట్టి తనైతే ఆ చిల్డ్రన్ యొక్క కస్టడీ కోసం FRRO నుండి కావాలని చెప్పేసి చూస్తున్నారు. బట్ అయితే దానికి సంబంధించిన పర్మిషన్ అయితే రాలేదు. సో తనైతే ఏం కావాలనుకుంటున్నాడంటే వాళ్ళిద్దరు డాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తనకు దగ్గరగా ఉండాలి, తను కొంచెం మంచి ప్రాపర్ ఎడ్యుకేషన్, వాళ్ళు మంచిగా అంటే మన అందరిలానే జనాలతో కలవాలి, వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది మాత్రమే ముఖ్యమని చెప్తున్నారు. సో చూడాలి. సో చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది అసలు ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి. మన పోలీస్ వ్యవస్థ అయితే తనని రష్యాకి బ్యాక్ పంపించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇదనమాట ఈరోజు వాళ్ళ హస్బెండ్ వల్ల మనకి తెలిసిన విషయాలు. సో మీకు కనుక ఒకవేళ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.